అందరూ మంచిగా కట్టుకొని సారె పెట్టుకున్నట్టు మంచి చీర కట్టుకొని వస్తారు మీటింగ్లలో. సన్న బియ్యం ఇచ్చినాం, సంటి పిల్లలకు బుక్కడు బువ్వ తినిపిస్తారు. ఇండ్లలో కరెంట్ ఇచ్చినాం, జీవితకాలం ఇల్లు కట్టుకుంటామో కట్టుకోమని బాధపడుతున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. పెళ్ళే పిల్లలకు షాది ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. వంటొండనికే కట్టెల పొయ్యి కాదు 500 సిలిండర్ కూడా ఇచ్చినాం. ఒక్కొక్కటి రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. రైతు భరోసా మన 8 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఖాతాలు వేసినాం. నగదు గటక్క పడ్డాయి. మరి ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు వాళ్ళకు మనకు ఓటు వేయాలని కోరుకున్నా ఓటు లేకపోతే ఎట్లా చెప్పుర్రి? వాళ్ళు పిల్లల చదువుల మీదనో ఇంటాయన ఊరి మీద పెత్తనాల మీదనో మా అక్క చెల్లెళ్ళు సమయం ఇవ్వకపోతే వాళ్ళ ఓట్లు మొత్తం రాపిచ్చే బాధ్యత మీద కాదా ఒకసారి ఆలోచన చేయరు. ఇలా వాళ్ళకు కూడా తెలివి వచ్చింది, అట్లేం లేదు. వాళ్ళు కూడా పెట్రోల్ బంకులు నడుపుతారు, వాళ్ళు కూడా షాపులు నడుపుతారు, వాళ్ళు కూడా సోలార్ పవర్ విద్యుత్ పెట్టారు, వాళ్ళు కూడా బస్సులకు యజమానులు అయ్యారు. మీరు వాళ్ళని కూడా తక్కువ అంచనా ఏకర్రి. మీరు అట్లాగే మీరు రాస్తూనే ఉంటుంది, లేకపోతే లేదని కాదు. కాకపోతే వాళ్ళకి ఆలోచనకి ఇక్కడ మళ్ళాలకి అంతే. వాళ్ళ ఆలోచన ఇటు మళ్ళీందంటే మీరు కూడా ఎవరేమో మీతో కూడా నాకేం పని లేదు. అందుకే మా అక్కలకు మా చెల్లెళ్ళకి చెప్తున్నా, మీ పిల్లలు మంచిగా చదివించుకున్నారు, ఇంటర్ డిగ్రీ చదివించుకోరు. బూత్కు ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి ఇల్లు 4 రోజులు తిరిగితే బ్రహ్మాండంగా ఆడపిల్లలే మొత్తం రాసి ఫిలప్ చేసి ఇచ్చేస్తారు. ఇక వచ్చేసారి వీడు ఎవరు ఉండరు, మొత్తం మా ఆడపిల్లలే ఉంటారు. వచ్చేసారి వీళ్ళందరూ గేట్ బయటనే ఉంటారు. ఈ పని చేయకపోతే ఉన్న వాళ్ళందరూ ముందల వరుసలనే మా మహిళలు కనిపిస్తారు. మీరు గినా చక్కగా చేయకపోతే వచ్చేసారి మీరు అంతా గేట్ బయట ఉంటారు, మహిళలు మొత్తం లోపల ఇక్కడ ఉంటారు. ఈ వేదిక మీద కూడా ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా మహిళల పెత్తనమే వస్తుంది. 33% రిజర్వ్ ఆల్రెడీ లోకల్ బాడీలో 50% వచ్చింది. రేపు అసెంబ్లీలో పార్లమెంట్లో 33% వస్తుంది. మీ పెళ్ళి అవుతుంది ఇంకా అందరికీ. నేను చెప్తున్నా, మీరు ఏదో అనుకుంటారు ఎప్పటికీ మా చేతుల్లోనే పెత్తనం ఉంటుందని. అట్లా ఏం ఉండదు, దగ్గర పడ్డది. మీరు జాగ్రత్తగా చేస్తేనే ఏమన్నా వ్యవహారం నడుస్తుంది, లేకపోతే కానీ అంతే సంగతులు. అల్లికల్లి పూజ ఇంటికాడు ఉండి వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్తున్నా. మళ్ళా మా పాలు నవ్వుతుండే నీకు కూడా అదే అవుతుంది. ఇంట్లో వంట వండి పిల్లలకు స్నానం చేపించి బడికి తోలే పరిస్థితి వస్తుంది. పాలు ఇక నిన్నేం ఓట్లకు అడిగేది ఏం లేదు. ఆ పక్కల ప్రమోద్కైనా నీకైనా ఆడ మాధవ్కైనా మీ అందరి పని అంతే అవుతుంది. అందుకే ఇవాళ మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఇది మనందరి గుర్తింపు. ఓటు పోయిందంటే, గ్రామంలో ఓటు లేదంటే ఆ గ్రామంలో మనిషి బతుకున్నా చచ్చిపోయినంత సమానమే అని మన వాళ్ళందరూ భావిస్తారు. అందుకే ఎవరి కష్టాలలో ఉన్నా, ఎవరి ఇతర ప్రాంతాలలో ఉన్నా వాళ్ళందరూ ఓట్లు రాపించే బాధ్యత మన పార్టీ నాయకులది. పేదవాళ్ళకు అండగా నిలబడి ఎట్లయితే మనం సంక్షేమ పథకాలు పేదోళ్ళకు రాపిస్తున్నామో, ఎట్లయితే వాళ్ళ పిల్లల చదువుల కోసం మనం సాయం అందిస్తున్నామో, అట్లనే ఈరోజు మన నాయకులు మండలాల వారీగా ఇవాళ ఒక్కొక్క మండలాన్ని కూడా టోటల్ చెప్తాను. కోసుగోళ్ళు ఎందుకో మరి ఓట్లప్పుడు బాగానే తెస్తారు కానీ లెక్కలప్పుడు మాత్రం ఇప్పుడు కాగితం ఇస్తుంది కదా, కోసుగోళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అన్ని ఉత్తమ చెట్లు చెప్తున్నారు వీళ్ళు. ఏమొద్దు, నా దగ్గర లెక్క ఉందిగా, నేను లెక్క తీసుకొని వచ్చిన నరేందర్ చెప్తా. నేను చెప్తా కదా, నిన్న సాయంత్రం లెక్క నాది ఏం తప్పలే. నిన్న సాయంత్రాన్ని దౌలతాబాదులో 9,309 ఓట్లు జయించలేదు, ఇడిచిపెట్టారు మా వెంకట్రామయ్య. మరి ఎట్లా నడిపిస్తాడో నాకు తెలియదు. మద్దూరోళ్ళు 8,421, కొత్తపల్లిలో 3,630, కోస్గిలో 9,864. కోస్గోళ్ళు ఏడుకొచ్చిన పెత్తనం చెప్తారు, లొల్లి పెడతారు. మరి ఈడ మాత్రం వెనకాలే ఉండరు. ఏదో చూడు, వేదిక మీద కూడా రఘు ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, ఈడ నరేందర్ ఉన్నాడు. వేదిక మొత్తం వీళ్ళే గుంజుకున్నారు. ఇక నేను నిన్న సాయంత్రాన్ని చదవదలుచుకున్నాను, ఇవాళ లెక్క చదవదలుచుకోలే. నేను నిన్న సాయంత్రాన్ని చదువుతున్న. కోస్గిలా 9,864 ఓట్లు ఇంకా వీళ్ళు ఏం చేయలే. అది ముఖ్యంగా కోస్గి పట్టణంలో నరేందర్ ఏడ చైర్మన్ కూడా గానే సమస్య ఉన్నది. అందుకే చదివి వినిపిస్తున్నా. మళ్ళీ తర్వాత చెప్పలేదు, సార్ చెప్పలే, న్యాయమైంది, నా సంగతి తెలియదు అనుకుంటా. అందరి సంగతి తెలిసిన సురేష్ దూరా నీది కూడా చెప్తున్నా. విక్రమ్ 3,816 గుణమాల, ఇవి అట్లనే వెనుకబడి ఉన్నాయి. బొమ్మరాజ్పేటలు జర బాగానే చేసిరా 500, 930. వీళ్ళు జర కష్టపడుతున్నట్టే కనిపిస్తుంది. 81% పైన బాగానే లైన్లకు లాక్కొచ్చారు. ఇంకా కొంచెం ఉన్నది.
ఏం గెలింది కానీ తోక మిగిలింది బొమ్మరాజపేటలో. ఇక మీరు ఆ తోక కూడా బయటికి తీయాలి. అదే 82% వచ్చారు, మీరు జర బాగానే ఉన్నారు.